నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సక్సెస్ మంత్ర విత్ మాధురి. మనం సక్సెస్ అంటే ఏమి అనుకుంటాము అంటే మనకి ఒక మంచి లెవెల్లో మెయింటైన్ చేయటం, లేదు అంటే ఒక గుర్తింపు రావటం అనుకుంటాం. చాలామంది ఇంట్లోనే ఉండి తమ మనసు సాటిస్ఫై అవుతుందా లేదా అని కూడా చూసుకుంటూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే పద్మతేజ గారు. చాలా తక్కువ మొత్తం ₹50 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయిన తన జర్నీ ఇప్పుడు నెలకి 25,000 వరకు సంపాదించే వరకు వెళ్ళింది. మరి ఆమె జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ చేసింది? ఒక కేక్, చాక్లెట్ ద్వారానే ఇంట్లో ఉండి ఇంత మొత్తం మనం సాధించవచ్చా? డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో తేజ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. అండ్ మీ కేక్స్ అండ్ చాక్లెట్స్ స్టోరీ, అసలు జర్నీ, ఆ చాక్లెట్స్ అండ్ కేక్స్తో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? బాబుకి సెకండ్ ఇయర్. సో బాబుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి. బయట కొనడం ఎందుకని చెప్పేసి ఇంట్లోనే ఒకసారి ట్రై చేశాను కోకో పౌడర్తో అట్లా. సో అది ఫ్లాప్ అయింది. సో నేను యూట్యూబ్స్, ఫేస్బుక్ చూసి ఆన్లైన్స్లో ఎవరైనా నేర్పిస్తారు ఇలా ఏంటి అనే కోర్స్ చూసి ఒక ఆమె దగ్గర వెళ్ళాను. ఓన్లీ 1 డే కోర్స్ అనమాట. సో వెళ్ళి జాయిన్ అయిన తర్వాత నాకు చాలా ఈజీగా అనిపించింది చాక్లెట్ చేయడం. ఇంటికి వచ్చినాక కూడా నేను అవే చేశాను. సో నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట. సో ఆ రోజు కూడా కిట్టి పార్టీ ఉంది మా అపార్ట్మెంట్లోనే. అందరికీ నా చాక్లెట్స్ అనేవి వాళ్ళందరికీ ఊరికే ఇచ్చాను అనమాట బర్త్డే అని చెప్పి. అందులో ఒక ఆవిడ నచ్చి తేజ నాకు చేసి పెడతా ఉంటే నేనేమి ప్రొఫెషనల్గా ఇలా చేయాలని ఏమి అనుకోలేదండి, ఊరికే మీ అందరికీ ఇవ్వాలనిపించి ఇచ్చాను, బాబు కోసమే నేర్చుకోండి. లేదు తేజ, ఫ్రీగా అయితే నేను తీసుకోలేను, ఎంతో కొంత ఛార్జ్ అన్నారు. సో 250 grams చాక్లెట్ 50 రూపీసే ఛార్జ్ చేశాను. ఓకే, మీకు అప్పుడు అమౌంట్ అది ఏ ఇయర్ అండి? 2017 అండి. ఓకే, 250 grams ఆఫ్ చాక్లెట్స్ కి 50 రూపీస్ చాలా తక్కువ, ఎందుకంటే అది ఎంత ఛార్జ్ చేయాలో కూడా నాకు తెలియదు పెద్దగా. ఓకే, మీకు ఎంత పడిందో అమౌంట్? నాకు అమౌంట్ ఎంత పడిందో అంతే కొంచెం ఛార్జ్ చేశాను. ఓకే, 50 రూపీస్ కూడా మ్యాక్సిమం కొంచెం లెస్సే, బట్ నాకు తెలియదు కదా ఎంత ఛార్జ్ చేయాలి, వాట్ ఈజ్ వాట్. బట్ ఏంటంటే ఆమెకి ఇచ్చిన తర్వాత క్యాల్కులేట్ తర్వాత చేసుకున్నాను అనమాట. అసలు ఎంత ఛార్జ్ చేయొచ్చు ఏంటి, ఈ ప్రొఫెషనల్ అది ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇంట్లో కూర్చునే కన్నా పిల్లలిద్దరూ చిన్నవాళ్ళే కాదనట్లేదు, కానీ బట్ ఏదో ఒకటి సాధించాలి కదా, ఖాళీగా కూర్చుని ఇంట్లో ఏం చేస్తాం, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండి ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. తర్వాత కుకీస్ క్లాస్కి వెళ్ళాను. ఫర్ మంత్లో ఒక కోర్స్ చేసేదానండి. కుకీస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని ఆ మంత్ మొత్తం. తర్వాత కేక్స్, ఆ తర్వాత అదేంటి ఐసింగ్ కాంబో క్లాస్ అని చెప్పి అలా డిఫరెంట్ కోర్సెస్ చేస్తూ ఉండేదాన్ని. ఇంచుమించి నా కోర్సెస్ అన్ని 1 year పట్టినాయి. స్లోగా చేసేదాన్ని. అంటే 1 month అన్నాను కదా, ఒక్కొక్కసారి 2 months కూడా గ్యాప్ వచ్చిన రోజులు ఉన్నాయి. కొంచెం టఫ్ కోర్స్ చేసినప్పుడు మనం 2 months గ్యాప్ ఇవ్వాలి కదా కంపల్సరీ. అవి మనం ఇంట్లో ట్రై చేసి మనం చేసిన తర్వాతే ఆ అమౌంట్ అనేది మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో అసలు మనం ముందుకు వెళ్ళగలమా లేదా అనేది. సో తర్వాత కేక్ స్టార్ట్ చేశాను, తర్వాత కుకీస్ ఆర్డర్స్ తీసుకున్నాను స్లోగా. అసలు 2017లో 2 years నాకేం పెద్ద ఆర్డర్స్ ఉండే కాదు. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే అయిపోయేది, ఎందుకంటే మళ్ళీ కోర్సులు కూడా చేసేదాన్ని కదా. నా పాకెట్లో నుంచి కూడా అమౌంట్లు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఆ ఇయర్. ఎందుకంటే మనకు అంత ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఏం వచ్చేది కాదండి, ఇంట్లోనే ఉండి పిల్లలిద్దరిని చూడాలి, ఇద్దరు ట్విన్స్. సో ఆ తర్వాత 2 years అలానే అయిపోయింది. 3rd year నుంచి మాత్రం స్లోగా స్టాల్స్కి వెళ్ళేదాన్ని. బయట అక్కడక్కడ స్టాల్స్ పెట్టడం, అంటే మా అపార్ట్మెంట్ దగ్గరలో అంటే వినాయక చవితికి అట్లా దగ్గర అపార్ట్మెంట్స్ అన్ని కవర్ చేశాను. మియాపూర్లో అపార్ట్మెంట్స్ కొన్ని కవర్ చేసుకున్నా. సో క్లయింట్స్ నెంబర్లు వచ్చింది, వాళ్ళు నా స్టేటస్ చూడటం, వాట్సాప్ అప్పుడు బాగానే ఉంది కదా. సో వివి చాక్లెట్స్ అనే ఒక పేజ్ కూడా క్రియేట్ చేసాం ఫేస్బుక్లో. ఓకే, వివి అంటే మా పిల్లల పేరు మీద విదుర్ వర్ణిక, వీళ్ళిద్దరు ట్విన్స్ అండి, వాళ్ళ పేరు మీద ఊరికి క్రియేట్ చేసాము వివి చాక్లెట్స్ అనేది. సో అందులో అప్డేట్ పెట్టేదాన్ని, వాట్సాప్లో అప్డేట్ పెట్టేదాన్ని. సో అలా ఆర్డర్స్ పెరుగుతూ ఉండి, చెప్పాను కదా నాకు మెయిన్ లాక్డౌన్లోనే బాగా ఆర్డర్స్ వచ్చినాయి. లాక్డౌన్లో ఏంటంటే బయట బేకరీస్ ఏమీ లేవు. నాకు మార్నింగ్ 6 అయితే చాలు కాల్స్ కింద వరకు వచ్చేసేవారు. ఓకే, అంటే ముందు రోజు 2 days ముందే ఆర్డర్లు ఇచ్చి వచ్చేవారు అనమాట. సో పికప్కి వచ్చేవారు. ఉప్పల్ నుంచి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. లాక్డౌన్లో నేను చాలా ఆర్డర్స్ ఎక్కువ చేశాను. లాక్డౌన్లోనే నేను చాలా ఏమంటారు హైక్ అయ్యానండి. బిజినెస్ కూడా చాలా హై అయింది. అంటే అందరికి కరోనా దెబ్బ కొడితే కరోనా చాలా అనకూడదు కానీ బాగా హెల్ప్ చేసింది. చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తాను. బయట నుంచి తెచ్చుకునే అన్ని కూడా మంచిగా క్లీన్ చేయటం, మళ్ళీ మనం శానిటైజ్ చేయాల్సిందే కదండి కొన్ని ఐటమ్స్ని. ఫుడ్ ఐటమ్స్ కొంచెం చేయలేము,
బట్ ఎండలో పెట్టడం, చాలా గ్లౌజెస్ వేసుకునే చేయడం. సో ఎవరిని కూడా పైకి వచ్చేదాన్ని, అపార్ట్మెంట్కి రిస్క్ కదా, ఇంటికి రాకుండా కిందకి వెళ్ళి డెలివరీస్ ఇచ్చేవాళ్ళం. సో హెల్పర్ ఒక అమ్మాయి ఉండేది. సో ఇద్దరిని చూసుకుంటూ పిల్లల్ని కూడా చూసుకుంటూ అలా అయిపోయేది. ఓకే. అయితే ఇప్పుడు మీకు బిజినెస్ స్టార్ట్ అసలు ఏదో నేర్చుకోవాలి, బాబు గురించి నేర్చుకోవాలి అని అనుకున్నారు. బిజినెస్ చెయ్యాలి దీన్ని అనుకొని మీరు చాక్లెట్స్ తర్వాత కుకీస్ కి వెళ్ళేటప్పుడు బిజినెస్ కి చెయ్యాలి అనిపించింది. అసలు ఈ బిజినెస్ స్టార్ట్ ఎందుకు వచ్చింది? అంటే ఒకసారి స్టాల్ కి వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ అన్ని నాకు బాగానే సేల్ అయినాయి. అప్పుడు చాక్లెట్సే, నేను ఇంకా అప్పుడు కుకీ. సో అన్ని సేల్ అయినప్పుడు నాకు ఇన్కమ్ వచ్చింది చూడండి, పెట్టింది నాకు అది బాగా సాటిస్ఫై అనిపించింది. సో నేను పిల్లల్ని ఏమి వదలలేదు, పక్కన అపార్ట్మెంట్ లోనే పెట్టాను అనమాట. బాగా అనిపించింది, సరే ఇది బిజినెస్ కింద వెళ్దాము, ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చుని ఒకటి నేర్చుకుంటే. నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. ఖాళీగా కూర్చోవాలనే ఉండేది కాదు, చాలా ఇంట్రెస్ట్ అసలు. సో ఇనీషియల్ స్టేజ్ లో అది నార్మల్ గా చేశారు, ఒక 50 రూపీస్. ఇప్పుడు మీకు పెట్టడానికి ఒక పర్ మంత్ మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత? ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ 15 to 20 అవుతుంది. ఓకే. ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ 25 అవ్వచ్చు, ఒక్కొక్క మంత్ 10 అవ్వచ్చు. అది మనం ఏంటంటే ఈ బిజినెస్లో మనం చెప్పలేమండి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ. రాఖీ టైం టు మనం మళ్ళీ జనవరి 15th వరకు ఒకలా నడుస్తుంది బిజినెస్. అది ఎప్పుడు కూడా రాఖీ తర్వాత మనకి దివాళీ తర్వాత క్రిస్మస్, సో మనకి తర్వాత 31st నైట్, సో అలా ఫ్లో ఉంటుంది. తర్వాత నుంచి జాన్ 15 తర్వాత నుంచి, ఐ మీన్ సంక్రాంతి తర్వాత కొంచెం డల్ ఉంటుంది, ఎందుకంటే ఎండాకాలం ఒకటి, అందరూ సమ్మర్కి ఊర్లు వెళ్ళిపోతారు. సో అలా కొంచెం స్లో ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్సే ఉంటారు ఇప్పుడు? కంపల్సరీ రెగ్యులర్ ఉంటారు. ఫర్ మంత్లీ కనీసం ఒక 4 to 5 మెంబర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటారండి. చెప్పలేము, చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒకటి పాపులర్ బాగుంది, దాంట్లో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుని 2.5 years ఎంత అయిందో. యా, అందులో కూడా బాగానే కాంటాక్ట్ వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది. సో మౌత్ ఎక్కువ, ఎంత వెబ్సైట్స్ ఉన్నా నా మౌత్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా మౌత్ టాక్ పెరగాలి అంటే ఖచ్చితంగా క్వాలిటీ అండ్ ఇది హైజీన్, చాలా హైజీన్, క్వాలిటీ. అండ్ ఇంకొకటి అంటే మెయిన్ హెల్దీ వర్షన్లో కూడా నేను చేస్తానండి. కేక్స్, కుకీస్, నేను ఐస్ క్రీమ్స్ కూడా చేస్తాను. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్, బయట ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయి అంతకన్నా బాగుంటాయి. ఓకే, చాలా బాగుంటుంది. అంటే దాన్ని నేను కొన్ని రీమోల్డింగ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏదైతే మనం నేర్చుకున్నామో అవే ఇంగ్రీడియంట్స్ నేను వాడినా కొంచెం రీమోల్డింగ్ చేసుకుంటాం. క్లాసెస్లో చెప్పి మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనము ఫస్ట్ టైం రీమోల్డింగ్ చేయలేం, ఎవరికైనా చెప్తున్నా. సెకండ్ టైం నుంచి స్లోగా రీమోల్డింగ్ చేసుకుని మన టేస్ట్ ప్రకారం నేను చేసుకోవాలి. ఓకే. మీరు ఒక్కొక్క అంటే ఒక్కొక్క దీంట్లోని మీరు కుకీస్లో కానీ లేకపోతే కేక్స్లో కానీ పర్ఫెక్షన్ రావడానికి మీకు ఎంత టైం పట్టింది? ఇంచుమించు 2 years పట్టిందండి. ఆ పర్ఫెక్షన్ కేక్లో రావాలి అంటే టైం పడుతుంది. కుకీస్ ఈజీ, నో ప్రాబ్లం. కుకీస్ ఏంటంటే మనకి క్లాస్ అటెండ్ అయిన తర్వాత మహా అయితే ఒక్కసారి 2 సార్లు ఏమైనా దెబ్బ తీసిందేమో కానీ మాడిపోవటం అట్లా పర్లేదు. కుకీస్ చాలా ఈజీ, నో ప్రాబ్లం. బట్ కేక్స్లో ఏంటంటే మనకు ఆ పర్ఫెక్షను, ఆ ఫినిషింగ్ రావడానికి మినిమం 2 years పడుతుంది. ఎందుకంటే డైలీ ఆర్డర్స్ ఉండే కాదు కదా, అప్పుడప్పుడే ఉండే కాబట్టి 2 years అయితే పడుతుంది. నేను నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను, కంగారు పడొద్దు, కేక్స్ అనేవి టైం పడతాయి. మీరు పర్ఫెక్షన్ రావాలి, క్లయింట్కి మీరు అనేది నచ్చాలి, మీ టేస్ట్ నచ్చాలి, అండ్ మీ ఏదైతే ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఓకే అనిపించాలి. ఇప్పుడు బయట బేకరీస్కి మాకు చాలా డిఫరెన్స్ ఉండండి. మేము వేసే ఎసెన్స్ ఏంటి, మేము వేసే కలర్స్ ఏంటి, మేము చేసే హైజెనిక్ ఏంటి, ఫ్రెష్గా చేస్తాం. మీరు ఈరోజు కేక్ ఇచ్చానంటే మేము తర్వాత రోజు మార్నింగ్ డెలివరీ ఉంటే ఈరోజు ఈవినింగే మేము చేస్తాం. చెప్పిన వెంటనే బేక్ చేస్తాము, మార్నింగ్కి ఫ్రెష్గా ఫ్రాస్టింగ్ అవన్నీ చేస్తాం. అంతే తప్ప 2-3 days ముందే మనము ఫ్రాస్టింగ్స్ అవన్నీ చేసేసి లోపల పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా అయితే ఉంచాం. ఓకే. అంటే బేకరీస్ వాళ్ళు చూసారు కదా, ఏమంటారు 2-3 days ముందే చేసేస్తారు. అంటే వాళ్ళకి బల్క్లో ఉంటాయి, వాళ్ళు మనం ఏం తప్పు అని అనకూడదు, బట్ అది వాళ్ళది బల్క్లో ఉండేది. బట్ మాకేంటంటే డేకి 2-3 ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు ఫ్రెష్గానే ఇస్తామండి. ఇప్పుడు నాకు 2-3 ఆర్డర్స్ ఉన్నాయనుకో, వేరే ఆర్డర్ వస్తే లేదండి నేను బిజీ ఉన్నానని చెప్తాను. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేస్తాం తప్ప ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయని కూడా నేను తీసుకోను. ఓకే. అయితే ఇప్పుడు హైజీన్ మెయింటైన్ చేయడానికి అది కంప్లీట్గా ఇంట్లోనే చేస్తారు కదా, హైజీన్కి ఇబ్బంది అవ్వదా మరి మీకు? లేదండి, ఎప్పటికప్పుడు నాకు వర్కర్స్ ఇద్దరు ఉంటారు, నేను కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటాం మేము. ఇప్పుడు ఫ్రాస్టింగ్స్ అయిపోయిన వెంటనే అక్కడ కేక్ క్రమ్స్ పడతాయి కదా, క్లీన్ చేసేస్తాం. తర్వాత అంతా నీట్గా చేస్తాం. గ్లౌజెస్ కంపల్సరీ వాడతా, హ్యాండ్ పైన క్యాప్, హెయిర్ క్యాప్,
అప్రాన్ ఈజ్ కంపల్సరీ, అండ్ వర్కర్స్ని కూడా కంపల్సరీ వాళ్ళన్నీ వేసుకుంటారు. ఓకే. ఇంకా ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే బిజినెస్లో వాళ్ళ మార్క్ చూపించుకోవటానికి ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్గా ఒక ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ బెవరేజెస్ కానీ వాళ్ళ మార్క్ చూపించడానికి ఒక ఇది వాడుతూ ఉంటారు. మీరు అలా ఏమైనా బ్రాండ్కి మీరు ఏమైనా చేస్తారా? మీ సిగ్నేచర్ ఉండేటట్టు ఇది చేసింది తేజానే అని చెప్పి వాళ్ళు తీసుకోవటానికి ఉండటానికి నా సిగ్నేచర్ అయితే బ్రౌనీ, హెల్దీ బ్రౌనీస్ చేస్తాను. బ్రౌనీస్ నాది ఎప్పుడు పాపులర్ బ్రౌనీ అండి. బ్రౌనీ అంటే ఇంకా అసలు వీక్లీ 2 times ఉంటాయి కంపల్సరీ. ఓకే. అండ్ కేక్స్ కామనే, ఇంకా డిజైన్ కేక్స్ అవన్నీ కూడా నార్మలే. హెల్దీ కేక్స్కు నార్మల్గానే తీసుకుంటారు. ఇంకా అవి ఏంటంటే ట్రెండ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరికీ బయట కూడా బాగాలేదు కదా, ఫీవర్స్ అవన్నీ. నాకు ఈ వీక్ అంతా ఏంటంటే డ్రై కేక్స్ ఉన్నాయి, అంటే హెల్దీగా వీట్ కేకు ఏమంటారు, బనానా విత్ నట్స్ అండ్ చాక్లెట్ ఇష్టమైన వాళ్ళు చాక్లెట్ వదలలేరు, బట్ దాంట్లోని వీట్ అండ్ జాగరీ వాడచ్చు, కోకోనట్ షుగర్ వాడచ్చు, రెండు వాడచ్చు. కోకోనట్ షుగర్ ఎక్కువ యూజ్ చేయరు హెల్దీ కేక్స్లో, నార్మల్ షుగర్ యూజ్ చేయము. కొంతమంది నార్మల్ కేక్స్ కావాల్సిన వాళ్ళు దాంట్లో నార్మల్ షుగర్ యూజ్ చేస్తాం. ఓకే. ఇన్వెస్ట్మెంట్ మనకి నార్మల్గా ఇలా ఈ ఇండస్ట్రీ పెట్టాలి అనుకున్న వాళ్ళకి, ఒక అంటే లార్జ్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఎంతవరకు అమౌంట్ అయ్యే ఛాన్సెస్? ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి 2 lakhs అట్లా ఉంటే చాలండి. ఐ మీన్ కోర్సెస్ కూడా చేసిన తర్వాత 1 lakh కూడా చేయొచ్చు, బట్ ఇంకొంచెం ప్రొఫెషనల్గా ఇంకా ఎక్కువ కోర్సులు చేయాలి 2 lakhs ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ. బయట అయితే 10 to 20 lakhs కంపల్సరీ ప్రొఫెషనల్గా ఉండాలి అంటే. ఓకే. సో ఇంట్లో అయితే అంత అవసరం లేదండి. చెప్తున్నాను కదా, నేను ఏమంటున్నాను, ఫస్ట్ కేక్స్ నేర్చుకోండి. సో మీ ఇన్కమ్ వస్తుంది పర్వాలేదు అంటే వేరే స్టెప్కి వెళ్ళండి. లేదు రావట్లేదు అంటే అక్కడితోనే ఆగిపోయి ఇంట్లోకి వరకు చేసుకోవచ్చు లైఫ్ టైం. నేను నా స్టూడెంట్స్కి అదే చెప్తాను, లైఫ్ టైం మీరు ఒక కేక్ క్లాస్కి వస్తున్నారు అంటే మీరు ఫర్దర్గా వెళ్తున్నారు, హౌస్ వైఫ్, మీరు వేరే జాబ్స్ చేయట్లేదు, మీరు ఇందులోనే ఉండాలంటే వేరే కోర్సెస్ చేయండి. అదే టీచరో లేదు అంటే ఒక సాఫ్ట్వేరో వేరే ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, బొటిక్, ఫ్యాషన్ డిజైన్, వాళ్ళకి ఏంటంటే పిల్లలకి వాళ్ళు వండి పెట్టుకుని ఇష్టం కదా, బేక్ చేసుకుని వాళ్ళకి పిల్లలకి ఇష్టం అనేవాళ్ళు ఏమైనా ఆ ప్రొఫెషనల్ కేక్సే నేర్చుకోమంటారు. వేరే వాటికి వెళ్ళొద్దు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కదా, మీకు అంత టైం ఉండదు. సరదాగా బ్రౌనీ చేసుకుంటారు, సరదాగా కేక్ చేసుకుంటారు, సరదాగా ఫ్రాస్టింగ్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్, కొంతమంది చాలామంది కుకింగ్ ప్యాషన్ ఎక్కువ ఉంటుందండి, అలాంటి వాళ్ళు నా దగ్గర చాలామంది వస్తారు. ఓకే. క్లాసెస్కి ఎలా ఛార్జ్ చేస్తారు? క్లాసెస్ వచ్చి స్టార్టింగ్ 6,000 అండి, 2 days క్లాస్. నా అప్పుడు కూడా 6,000, బట్ ఇప్పుడు పెరిగింది. ఓకే. ఇప్పుడు నేను కూడా పెంచాను. లాస్ట్ ఇయర్ వరకు 6, ఇప్పుడు 7 అట్లా. ఓకే. ఒక 2 daysలో మీకు క్లాస్ కంప్లీట్ అయిపోతుంది కంపల్సరీ. మేము కూడా 2 days తీసుకున్నాం. 2 daysలో అంత పర్ఫెక్షన్ వచ్చేస్తుందంట. పర్ఫెక్షన్ అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒక ముగ్గు నేర్చుకున్నారు, ఆ రోజే మనకి రాదు, మనం ప్రాక్టీస్ చేసే కొలది అంతే. కోన్ పెట్టుకుంటారు, మనకు ఆ రోజు రాదు, అంతే. కేక్స్ కూడా అంతే, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇప్పుడు పోయిందనుకో అంటే మాడిపోయినా కట్ చేసుకుని మనం తింటాం. దాంట్లో పాలు పెరుగుతోనే కదండి, ఏమంటారు, వెనపోస్తోనే చేస్తాం కదా, బటర్తోనే. అవును. సో అది మనం మనం తింటాం. బయటదనుకో బేకరీలో ఏదైనా కొన్నా కూడా అది బాలే టేస్ట్ అంటే కూల్ కేక్ పడేస్తాం, హోమ్మేడ్ ఎవరో పడేయం. సో హైజీన్ అది మెయింటైన్ చేయడం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇంకొకటి డెడికేషన్ మెయిన్ అండి. నేను మార్నింగ్ 5కి లేస్తా. ఐ మీన్ నేను ఈ రోజు ఏం చేసుకోవాలనేది ముందు రోజే షెడ్యూల్ చేసుకుంటా. మార్నింగ్ 5కి లేస్తా. సో అక్కడ సైడ్ వంట అవుతుంది, పిల్లలిద్దరికి వంట చేయాలి కదా, వాళ్ళని స్కూల్కి 10 to 8 కల్లా పంపించాలి. ఇటు సైడ్ ఏమో బేకింగ్ నడుస్తూ ఉండదు, హెల్పర్ని కొంచెం అది చూడమంటాను వర్క్, అండ్ వంట చూడమంటే నేను కూడా వెళ్తాను, నేను కూడా వంట చేస్తూ ఉంటాను. ఒక పక్కన బేకింగ్ అంటే ఆ రోజు డెలివరీస్ ఉన్నాయి, డ్రై కేక్స్ అవన్నీ నేను ఫ్రెష్గా బేక్ చేసుకుంటాను. కూల్ కేక్స్ మాత్రం ముందు రోజు మార్నింగ్ బేక్ చేసుకుంటాం, ఎందుకంటే అప్పటికప్పుడు చల్లారిపోయి అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. కూల్ కేక్స్ అన్నీ కూడా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం, ఎందుకంటే అదొక టెంపరేచర్కి వస్తేనే మనకు కట్ చేసి ఫ్రాస్ట్ చేయడానికి క్లారిటీగా ఉంటుంది. కానీ వేడిగా ఉండి చల్లారిపోయిన తర్వాత కూడా మనం కట్ చేయడానికి అది చాలా మెత్తగా ఉంటుంది, అవ్వదు. ఓకే. బటర్ సాలిడ్స్ రిలీజ్ అవ్వాలన్నమాట, గట్టిగా అవుతాయి కదా అలా. సో ఎంత టైం పడుతుంది మీకు ఒక్కొక్క కేక్? ఇప్పుడు ఐస్ కేక్ అన్నారు, దానికి ఎంత టైం పడుతుంది? కూల్ కేక్ అయితే డిజైన్ కేక్ అన్నాను 3 days పడుతుంది. సింపుల్ కేక్ అనుకో జస్ట్ ఒక 6 hours, కంపల్సరీ 6 hours అయితే కంపల్సరీ ఉండాలండి. అదే అంటున్నాను, ముందు రోజే షెడ్యూల్ చేసేసుకుంటాను నేను, ఏమేమి చెయ్యాలో, ఆర్డర్స్ అన్ని డెలివరీ ఏ టైంకి ఇవ్వాలో. ప్రతి క్లయింట్ మ్యాక్సిమం డెలివరీ 5-6 అంటారు, ఒక్కొక్కసారి 7 అంటారు.
సో వాళ్ళు 5 అంటే నేను 4:30కి రెడీ చేసి ఉంచుతా, అంతే తప్ప 5కి హడావుడిగా వాళ్ళు వచ్చిన తర్వాత రెడీ చేయడం అనేది కాదు. ఒక డెడికేషన్గా మెయింటైన్ చేస్తానండి. 5కి లేస్తాను, 5 to 8 వరకు పిల్లలతో సరిపోద్ది. బేకింగ్ అనేది చేసి లోపల పెట్టేస్తాను. ముందు రోజే అన్నీ సెగ్రిగేట్ చేసుకుంటాను. అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బటర్ తీయాలి, అప్పటికప్పుడు ఈ ఫ్రిడ్జ్లో నుంచి పెరుగు తీయాలి, పాలు తీసుకోవాలంటే టెంపరేచర్ అనేది సెట్ అవ్వదు కదా, ముందు రోజే అన్నీ పెట్టుకుంటా. పాలు మాత్రం విరిగిపోతాయి కాబట్టి అప్పటికప్పుడు కొంచెం రీహీట్ చేసుకుంటాం. ఓకే. సో నాకు బేకింగ్ అనేది అంత గమ్మున ఏం కాదు, గబగబా అయిపోతుంది. ఓవెన్స్లో పెట్టిన తర్వాత పిల్లల్ని లేపడం, వాళ్ళకి కొంచెం తినిపించడం, వాళ్ళే తినేస్తారు, పెద్దవాళ్ళు అయ్యారు. బట్ ఏంటంటే మనం మదర్స్ కదా, మదర్ డ్యూటీ కూడా పర్ఫెక్ట్గా చేయాలి కాబట్టి వాళ్ళని చేయడం, కొంచెం వాళ్ళతో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ నేను డ్యూటీ స్టార్ట్ చేసి వస్తాను. ఇప్పటి వరకు ఎంతమందికి స్టూడెంట్స్కి మీరు ఇచ్చారు? 150 మెంబర్స్. 150 మెంబర్స్. చాక్లెట్స్, కేక్స్, బ్రెడ్స్ 150 మెంబర్స్. మీరు ముందు అనౌన్స్ చేస్తారా ఎంతమందికి? నేను అనౌన్స్ చేస్తానండి. ఒక 1 వీక్ ముందు, 4 days ముందు అట్లా ఒక్కొక్కసారి, కంపల్సరీ 1 వీక్ ముందే చూస్తాను. బట్ షెడ్యూల్ చేశాను అంటే 3 days ముందు నాకు మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళకి ఎలా డిజైన్ కేక్స్ చెప్పాలి అంటే వాళ్ళంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మనం కూడా పర్ఫెక్ట్ ఇవ్వాలి కదా వాళ్ళకి. లైఫ్ టైం ఇది ఒక్క క్లాసే ఒక్కసారే అటెండ్ అవుతుంది తప్ప మళ్ళీ అంత అమౌంట్ పెట్టి వేరే చోట వెళ్ళకూడదు. అది నా పాలసీ అది. సో ముందు 2 days ముందు ప్రిపేర్ అవ్వాలి, ఆ 2 days ముందు ఉంటుంది, తర్వాత రోజు కూడా ఉంటుంది. ఇవన్నీ సర్దుకోవడం, పెట్టుకోవడం అన్నీ ఉంటుంది. మినిమం 5 days, 5 days కంపల్సరీ వర్క్ ఉంటుంది. సో నేనేంటంటే 2 days ముందు ఏమైనా చిన్న చిన్న ఆర్డర్స్ చేస్తాను, కానీ ఆ 2 days ఆ తర్వాత రోజు నేను ఆర్డర్స్ తీసుకోను. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం నేను నా స్టూడెంట్స్ మీద పెడతా. వాళ్ళకి కూడా చెప్తాను, నా అలా అవ్వాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది, టైం పడుతుంది. ఇప్పుడు నాకు కూడా టైం పట్టి నేను ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న దగ్గర నుంచి నేను ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ టైం పడుతుందండి. టైం పట్టుకుంటూ అయితే ఉంది. బట్ స్లోగా మన పిల్లలు ఎలా ఎదుగుతారో ఫ్యామిలీని కూడా మేనేజ్మెంట్ చేస్తూ మనం కూడా దీన్ని అలా గ్రో అప్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అవును, పర్ఫెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మన పిల్లలు మనం మిస్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొకటి. వాళ్ళ స్టడీస్ కూడా బాగా చూడాలి మనం. అయితే ఎంతమంది సర్వెంట్స్ మీకు ఉంటారండి? నాకు 2 members ఉంటారు. 2 members సరిపోతున్నారా మీకు? సరిపోతున్నారండి. చెప్పాను కదా, ఒక 3 cakes ఉంటే ఆ రోజు నేను తీసుకోను. ఇచ్చే 3 cakes పర్ఫెక్ట్గా ఇవ్వాలనేది నా థాట్ అంతే. ఓకే. మనము అంత కష్టపడిపోయి వేరే ఎక్కువ తీసుకుని కొంచెం తప్పు చేసామంటే క్లయింట్కి అది మైండ్లో ఉండిపోద్ది, ఆవిడ తప్పు చేశారని నెక్స్ట్ టైం మనకి ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే. నాకు అది ఇష్టం లేదు. అదే పర్ఫెక్ట్గా ఇచ్చామనుకోండి, టేస్ట్ వైజ్గా, డిజైన్ వైజ్గా పర్ఫెక్ట్, వాళ్ళు ఇంకో 3 members చెప్తారు, నాకు 6 clients వస్తారు కదా, ఇంకో 3 అంటే ఈ 3 ఆ 3 6, నేను అలా ఆలోచిస్తాను. ఇప్పుడు మనం ఒక్క కేక్స్ గురించే మాట్లాడుతున్నాం, చాక్లెట్స్ కూడా చేస్తారు. ఎన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ చేస్తారు? నేను స్పెషల్ చాక్లెట్స్ చేస్తానండి, నార్మల్ చాక్లెట్స్ చేస్తాను, చాక్లెట్ బొకేస్ చేస్తాను. చాక్లెట్ బొకేస్ టైం సరిపోవట్లేదు ఇప్పుడు, సో కొంచెం తగ్గించాను. ఏమంటారు, కేక్స్ మీద పెట్టే క్రాఫ్ట్స్ అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా చిన్న చిన్న చేస్తాను. అవన్నీ మీరే చేసుకుంటారు? అండ్ వినాయకుడికి, గణేష వినాయకుడు కూడా చేస్తాను. ఓకే. వినాయకుడిని కూడా చేశారా? చేశాను, బట్ ఈ ఇయరే కొంచెం స్టాప్ చేశానండి, అంటే టైం సరిపోవట్లేదు అందుకుని. ఓకే. ఓకే. ఇంకా అంటే బ్రెడ్స్ కూడా చేస్తాను, బ్రెడ్స్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. ఓకే. ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉంటాయి మీ దగ్గర? స్పెషల్ చీజ్ కేక్, ఇప్పుడు రీసెంట్గా చీజ్ కేక్ స్టార్ట్ చేశాను. బాస్కెటో చీజ్ కేక్ అని కూడా కొత్తగా వచ్చింది, అది ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. నేనైతే ఇంట్లో ట్రై చేశాను. యాక్చువల్గా మేము ఇంట్లో ట్రై చేసి, నేను హెల్పర్ కానీ మా హస్బెండ్ కానీ కొంచెం టేస్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ అయితేనే నేను అది రిలీజ్ చేసుకుంటాను. దాంట్లో ఏమన్నా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అంటే టేస్ట్ వైజ్గా కొంచెం షుగర్ యాడ్ చేయాలన్నా, కొంచెం ఏమన్నా ఇంగ్రీడియంట్స్ వేరేగా యాడ్ చేయాలన్నా మేము నెక్స్ట్ మళ్ళీ ట్రై చేసి అది పర్ఫెక్ట్ అయితే నేను మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తాను. అంతేగాని డైరెక్ట్గా క్లయింట్స్ మీద ఎప్పుడు ప్రయోగం అయితే వేయలేదండి. ఓకే. ఇంకా ఏమైనా సిగ్నేచర్ ఇవి ఉన్నాయా మీకు? సిగ్నేచర్ అయితే ఎక్కువ డ్రై కేక్స్ అని చెప్పాను కదండి, బ్రౌనీస్ అవి బాగా సిగ్నేచరు. నాకు కూల్ కేక్స్ కూడా చాలా బాగుంటాయి. ఎగ్లెస్ 2 చేస్తాను. చాలామంది ఏంటంటే బేకర్స్ ఎగ్ అయితే ఎగ్గే చేస్తారు, ఎగ్లెస్ అయితే ఎగ్లెస్సే చేస్తారు, కొంతమంది 2 చేస్తారు. సో నేను 2 చేస్తాను. ఓకే. డ్రై కేక్స్ కూడా 2 చేస్తాను, మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయితే ఎగ్లెస్సే ఉంటాయి నా దగ్గర మొత్తం. ఓకే. బ్రెడ్స్ అయితే కూడా ఎగ్లెస్సే చేస్తాను. చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు బిజినెస్ ఓరియంటెడ్, నార్మల్గా వెళ్తే ఓకే, బిజినెస్ అనుకుని వెళ్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆలోచిస్తారు మళ్ళీ బ్యాక్ వస్తాయా లేదా. కొంతమందికి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినవి కూడాను ఆగిపోతూ ఉంటాయి. చాలా మంది బిజినెస్ అనగానే అక్కడే అవుతూ ఉంటారు. మీకు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాన్ని మళ్ళీ బ్యాక్ రాకుండా ఉండటంలో కానీ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? నాకు చెప్పాను కదండి, 2 years పెడుతూనే ఉన్నాను. అసలు
ఇన్కమ్ అనేది చాలా తక్కువ వచ్చేది, భయం వేసేది కానీ కాన్ఫిడెన్స్గా ఉండేదాన్ని. ఎందుకంటే నా మాట్లాడే విధానం వేరే వాళ్ళకి నచ్చాలి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చేసి పర్ఫెక్ట్గా ఎవరు కూడా బాగాలేదని చెప్పేవారు కాదు. నేను ట్రై చేసి నేను ఇంట్లో ఏదైతే బేక్ చేసి నేను తిన్న తర్వాత టెస్ట్ అయిపోయిన తర్వాత ఐ మీన్ హస్బెండ్ నేను తిని అదే హెల్పర్ తిన్న తర్వాత టెస్ట్ అయినాకే బయట ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళం కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. బట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఫస్ట్లో చాలా భారీగానే అయ్యేది, 2 years భయం వేసేది. అంటే అది మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి నేను పర్ఫెక్ట్ అవడానికి జనాలు రీచ్ అవ్వడానికి కూడా 2 years పట్టిందండి. టైం పడుతుంది ఏ బిజినెస్ అయినా అంతే. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఈ కేక్స్ చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అంతకుముందు అక్కడక్కడే కనిపించేవారు, బట్ ఏంటంటే ఇప్పుడు స్ట్రీట్కి ఒక 2-3 బేకర్స్ ఉన్నారు. బట్ నేర్చుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎవరు వెనకకు తగ్గట్లేదు, చెయ్యొచ్చు, కాన్ఫిడెంట్గా చేయొచ్చు ఇంట్లో ఉండి. బట్ చాలామంది ఒక్క బ్రౌనీస్ ఒక్కటే చేసి కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ఓన్లీ కప్ కేక్స్ చేసి ఇన్కమ్ సంపాదిస్తున్నారు, చాక్లెట్స్ చేసి కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఉంటున్నారండి. ఇప్పుడు క్రీమ్ స్టోన్ అలా కొన్ని ఉన్నాయి కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో సంపాదిస్తారు. దీంట్లో నేనేంటంటే అన్నిట్లోనే మిక్స్ చేసుకున్నాను అనమాట. అంటే ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు, ఇప్పుడు నాకు ఈరోజు కేక్స్ ఉంటాయి, రేపు కుకీస్ ఉంటాయి, డైలీ ఏదో చిన్నవి ఉంటాయి కదా, లేకుండా అయితే ఉండదు కదా. సో నా ఐడియా ఏంటంటే అందుకే అన్నీ నేర్చుకున్నాను, అన్నీ చేస్తాను. అయితే ఈ జర్నీ అంతా మనకి ఎలా అంటే చాలా బాగా ఏదో చాలా పీస్ఫుల్గా సాగిపోయినట్టు మీ స్మైల్ చెప్పేస్తుంది. కాకపోతే ఎవ్రీ బిజినెస్ హ్యాస్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఈ స్ట్రగుల్స్ ఎక్కడైనా మీరు ఫేస్ చేశారా? నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఎవరికి చెప్పలా 2 months, బట్ 3rd monthలో ఏంటంటే ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అంటే ఫ్రెండ్స్ అంటే ఓకే కానీ ఫ్యామిలీస్ కట్లో ఇంట్లో ఉంటారు కదా, అంటే హస్బెండ్ కాదు, మా హస్బెండ్ చాలా సపోర్ట్ నాకు. సో ఆయన సపోర్ట్ సో వెనకాల ఏంటంటే 2 twins పిల్లల్ని పెట్టుకుని ఈమెకి ఎందుకు ఇది చేయడం అని చాలా మాటలు అన్నారు. వెనకాల కూడా మాట్లాడుకున్నారు, బట్ నేను అదేం పెద్ద పట్టించుకోలేదు. యాక్చువల్లీ మా మదర్ కూడా లేరు, నా చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. మమ్మీకి కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి మా పాప అని ఫస్ట్ నుంచి ఉంటుంది మా మమ్మీకి కూడా. ఓకే, తను ఈరోజు ఇక్కడ ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతురండి. ఓకే, ఇంకా మీరు ఈ బిజినెస్ ని ఇలా ఇంకొకటి ఏంటంటే మనం ఎదిగే కొలదు ఎవరైతే మనకి లెర్న్ చేస్తారో వాళ్ళకి కూడా కొంచెం మేబీ ఉంటుంది కదా వెనకాల. అయితే ఈ జర్నీ మీరు ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ గానే చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా పెద్దగా వెళ్ళాలి అనుకుంటున్నారా? ప్రెసెంట్ అయితే ఏం లేదని చాలా మంది అడిగారు, ఇన్వెస్ట్మెంట్ పెడతామని కూడా మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అడిగారు. బట్ నాకేంటంటే నాకు కొంచెం పిల్లల మీద ఎక్కువ అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే మనం చూడాలి, అది ఫ్యామిలీని అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ని కూడా చూడాలి అండ్ నా ప్రొఫెషనల్ కూడా ఇవ్వాలి. అందుకే నేను బయట పెట్టట్లేదండి. లేదు అంటే కంపల్సరీ బయట ఒక స్టూడియో ఓపెన్ చేయాలని డ్రీమ్ అయితే ఉంది. ఓకే, ఆ డ్రీమ్ ఎప్పటికీ డ్రీమే అని అనుకోను, బట్ చూద్దాం. మేబీ పిల్లలు కొంచెం వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళు కొంచెం సెటిల్ అయినాక ఏమన్నా టైం ఉంటే మాత్రం కంపల్సరీ పెడతాను. మీ డ్రీమ్ అంటున్నారు కాబట్టి మా మీ డ్రీమ్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.